తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2026వ సంవత్సరం జనవరి నెల 1వ తారీఖు నుండి డిసెంబర్ నెల 31, 2026వ సంవత్సరము అందరికీ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ 2026వ సంవత్సరంలో అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని మనం మనసారా కోరుకుందాం. ఇక్కడ విశేషం ఏమిటయ్యానగా మనకు క్యాలెండర్ పంచాంగం చెప్పుకుంటున్నాం. మనకి ఇక్కడ గురువారం రోజు ప్రారంభం అవడం, అందులో 1వ తారీఖున రోహిణీ నక్షత్రం అయింది. గురువారం రోజున రోహిణీ నక్షత్రము, అందులో గురువారము. గురు అంటే గురువు యొక్క రోజు, చంద్రుడి యొక్క నక్షత్రము. అంటే విశేషమైనటువంటి గజకేసరి యోగము ఈ సంవత్సరం అందరికీ ప్రసరిస్తుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సరము కూడా గురువారం ప్రారంభమవుతుంది. ఇది చాలా విశేషంగా గమనించగలగాలి. కనుక ఈ సంవత్సరము విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, నూతనమైనటువంటి అత్యంత ఆధునిక టెక్నాలజీని నేర్చుకునేటువంటి వారందరికీ, వ్యవసాయ సోదరీమణులకు అందరికీ సువర్ణపు యుగంగా భావించగలగాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో చతుర్గ్రహ కూటమి రవి, కుజ, బుధ, శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఈ ఆంగ్ల సంవత్సరం నుండి మరియు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం 2, వ్యయం 11. చూడండి, ఒకవైపు అష్టమంలో రాహు సంచార స్థితిగా ఉండగా 11 రూపాయలు ఖర్చు పొంచి ఉంది, కేవలం 2 రూపాయలు మాత్రమే ఆదాయం ఉంది. అంటే మీరు -9% ఉన్నారు. కనుక ఆడంబరాలకు దూరంగా ఉండండి, ఆర్భాటాలకు దూరంగా ఉండండి. విందులని, వినోద యాత్రలని, అపోహలకు వెళ్ళారా సర్వము అప్పుల పాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంది. దీనివలన మనశ్శాంతి లేని జీవితం పొందే పరిస్థితి చాలా అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. అదే కాకుండా రాజ్యపూజ్యం 4, అవమానం 7. మీ దగ్గర ఎవరైతే బాగా పనిచేస్తున్నారో, మీరు ఎవరినైతే బాగా నమ్ముతున్నారో వారికి డబ్బులు కానీ వస్తువులు కానీ ఇచ్చారా, తిరిగి రాకపోగా వారి చేతనే మీరు అవమానాలు పడడం, నిందలు పడడం, పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు ఎక్కడం, అనేక రకాలమైన ఈతి బాధలకు మీరు కేంద్ర బిందువు అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక ఉన్నదాన్ని ఇచ్చుకోవడం ఎందుకు, లేని అపవాదులు మూట కట్టుకోవడం ఎందుకు, అనారోగ్య సమస్యలను పీక మీద తెచ్చుకునే దానికన్నా మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సూర్య నమస్కారం చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇలాంటి కాల సమయంలో ప్రతిరోజు దుర్గామాత దర్శనం, వీలైతే ప్రతి మంగళవారం లేకపోతే ప్రతి గురువారం పూట రాహుకాల సమయంలో దీపాన్ని వెలిగించడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు తొలగిపోతాయి. ఎందుకనగా రాశిలోకే దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉంది కనుక పుష్కర స్నానం వలన సకల దోషాలు తొలగిపోతాయి.
మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు, ఆహార ఉత్పత్తులు, చేతి వృత్తులు, అలాగనే సంపూర్ణమైనటువంటి మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, వ్యాపారస్తులు, వ్యవసాయ సోదరీమణులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. ఈ ఆంగ్ల సంవత్సరం అంతను కూడా అందరము కూడా వీలైనంత వరకు తల్లిదండ్రుల యొక్క సేవ, తల్లిదండ్రులతో సత్ప్రవర్తన, తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో వారందరికీ యోగం కలుగుతుంది. అలాగనే మనకు దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం, ప్రతి గురువారం పూట శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారిని స్మరణ, ప్రతి గురువారం రోజున మహాదేవుడికి రుద్రాభిషేకము, అలాగనే గాణగాపుర దర్శనము, వీలైతే అరుణాచల క్షేత్ర స్వామివారి యొక్క దర్శనం ఎవరైతే చేసుకుంటారో ఈ సంవత్సరంలో పరిపూర్ణమైనటువంటి గురువు యొక్క ఆశీస్సులు కలిగి విద్యలో, ఉద్యోగంలో, ఐశ్వర్యంలో, వ్యాపారంలో కొదవ ఉండదు అని చెప్పి గమనించగలగాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో మనకు ఒక్కొక్క కాళభైరవ స్వామి వారు ఉంటారు. ఆ కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానము, కూష్మాండ దీపము, నారికేల దీపము, పిండి దీపాన్ని, గండా దీపాన్ని ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా మనం పెట్టుకోగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి స్వామివారికి ఆశీస్సులు కలిగి ఎవరి ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ అంటే ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను చెప్పుకుంటూ, అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక 2026వ సంవత్సరంలో మనకు ఉగాది పండగ దగ్గర నుంచి ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమాన కార్యక్రమాలను ఎలా నివారించుకోవాలి, ఐశ్వర్యాన్ని ఎలా పొందుకోవాలో ముందుగానే తెలుసుకుందాం. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఈ 2026వ సంవత్సరంలో శుభం, జయం, లాభం, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం.